తిరుమలలో లడ్డూ వివాదం తరువాత ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గగుడిలోనూ లడ్డూ నాణ్యతపైన అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారులు చేసిన తనిఖీల్లో నాసిరకం పదార్థాలను గుర్తించడం ఈ సందేహాలకు బలం చేకూర్చుతుంది. అలాగే దుర్గగుడికి సరఫరా చేస్తున్న వస్తువులపై లేబుల్స్ కూడా లేకపోవడం అనుమానాలకు తావిస్తోంది. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మను భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో కొలుస్తుంటారు. ఇక్కడికి కూడా భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తుంటారు. దసరా ఉత్సవాల సమయంలో ఇంద్రకీలాద్రి భక్తులతో కిటకిటలాడుతోంది. అయితే తిరుమలలో లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి ఉపయోగించారన్న ఆరోపణలు రావడంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇటీవల ఇంద్రకీలాద్రిపై తనిఖీలు చేపట్టారు. ప్రసాదాల తయారీకి ఉపయోగించే పదార్థాలను పరిశీలించారు. లడ్డూ తయారీ కేంద్రంలో తనిఖీలు నిర్వహించారు. ఇక్కడ ఉన్న జీడిపప్పు, కిస్మిస్లను పరిశీలించి నాణ్యత లేదని గుర్తించారు. 1100 కిలోల కిస్మిస్, 700 కిలోల జీడిపప్పును తిరస్కరించారు. ఈ పదార్థాలను ప్రసాదాల తయారీలో వినియోగించవద్దని ఆదేశించి వాటిని సంబంధిత సరఫరాదారులకు పంపేయాలని స్పష్టం చేశారు. సాధారణంగా ఒక వస్తువును ప్యాకింగ్ చేసినప్పుడు దానిపై ఆ బ్రాండ్ కి సంబంధించిన లేబుల్స్ ఉంటాయి. ప్యాకింగ్ ఎప్పుడు చేశారు, ఎప్పటి వరకు నిల్వ ఉంటుంది, ఆ పదార్థం స్టాండర్డ్ ఏంటి, అన్ని వివరాలు ఈ లేబుల్స్ పై ఉంటాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు తిప్పి పంపేసిన జీడిపప్పు, కిస్మిస్ పై అలాంటి లేబుల్స్ లేవని గుర్తించారు. ప్రసాదాల తయారీకి వినియోగించే పదార్థాలు ముందుగా దేవస్థానం స్టోర్స్ కు చేరుకుంటాయి. అక్కడి నుంచి ప్రసాదాలు తయారు చేసే పోటు, లడ్డూ తయారీ కేంద్రానికి వెళ్తాయి. దుర్గగుడిలో రోజుకు 30 నుంచి 40 వేల లడ్డూలు తయారు చేస్తారు. ఆది, శుక్రవారాల్లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ 2 రోజుల్లో 40 నుంచి 50 వేల లడ్డూలు తయారు చేస్తారు. అదే శరన్నవరాత్రుల్లో రోజుకు 2 లక్షల లడ్డూలను తయారు చేస్తారు. అమ్మవారి ప్రసాదాల తయారీలో ఉపయోగించే పదార్థాలను కాంట్రాక్ట్ పద్ధతిన కొనుగోలు చేస్తారు. అమ్మవారికి పులిహోర, పొంగలి, గారెలు, కట్టె పొంగలి, దద్దోజనం, లడ్డూ ప్రసాదాలను తయారు చేస్తారు. ఈ ప్రసాదాల తయారీలో వినియోగించే పదార్థాలను సరఫరా చేయడానికి కాంట్రాక్టర్లు ఎగబడతారు. టెండర్లను దక్కించుకోవడానికి అనేక పైరవీలు చేస్తారు. తీరా టెండర్ దక్కించుకున్న తర్వాత నాసిరకం పదార్థాలను సరఫరా చేస్తున్నారు. అధికారులకు చూపించేటప్పుడు గ్రేడ్ 1 నాణ్యత ఉన్న పదార్థాలను చూపించి సరఫరాలో మాత్రం తక్కువ గ్రేడ్ సరుకును ఇస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు చేసిన తనిఖీల్లో తీసుకున్న నాచారంలోని స్టేట్ ఫుడ్ ల్యాబ్ కి పరీక్షల నిమిత్తం పంపారు. ఈ నివేదిక మరో 10 రోజుల్లో వస్తుందని అధికారులు తెలిపారు. తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్న భక్తుల్లో చాలా వరకు విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గాదేవిని కూడా దర్శించుకుంటారు. తిరుమల మాదిరిగానే దుర్గమ్మ లడ్డు, పులిహోర ప్రసాదాన్ని మహాపవిత్రంగా భావిస్తారు. ఈ 2 ప్రసాదాలు భక్తుల మనోభావాలతో ముడిపడి ఉంటాయి. ఈ నేపథ్యంలో రిపోర్ట్లో ఏం తేలుతుందనేది చర్చనీయాంశంగా మారింది.